స్టెర్లింగ్ పాలవెల్లి ఇదే అనమాట. మేము ట్రిప్ వెళ్ళినప్పుడు మేము బుక్ చేసుకున్న రిసార్ట్ వచ్చేసి పాలకొల్లు దగ్గర ఎలమంచలి లంక అనే ఊరుంది, అక్కడ ఈ రిసార్ట్ అనమాట. ఈ వీడియో వచ్చేసి రిసార్ట్ టూర్ అనమాట. హాఫ్ వరకు ఈ వీడియోలో చూపిస్తాను, నెక్స్ట్ ఇంకొక వీడియోలో మిగతా అది కూడా షేర్ చేసుకుంటాను. రిసార్ట్ అయితే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా, చాలా నీట్గా కూడా ఉంది. ఇప్పుడు నేను చూపిస్తుందంతా ఇది రిసెప్షన్ ఏరియా అనమాట. ఇక్కడే రిసెప్షన్ ఏరియా, స్విమ్మింగ్ పూల్, మనకి హోటల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. రూమ్స్ వచ్చేసి వేరే వైపు ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా, మేము దసరా అప్పుడు వెళ్ళవలసిన ట్రిప్ అనమాట ఇది. అప్పుడే మేము రూమ్స్ అవి కూడా బుక్ చేసుకున్నాం, కానీ కొన్ని కారణాల వల్ల అప్పుడు క్యాన్సిల్ చేసేసుకున్నాము. మళ్ళీ ఇప్పటికి కుదిరింది. కాస్ట్ విషయానికి వస్తే నార్మల్ డేస్ లో కొంచెం ఒకలాగుంటుంది. ఇప్పుడు డిసెంబర్ మంత్ అంటే వెకేషన్ మంత్ కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండింది అప్పటికి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే. అలా అని కాస్ట్ మరీ ఎక్కువ ఏం కాదు, రీజనబుల్ అనమాట. ఆ కాస్ట్ కి రిసార్ట్ చాలా వర్త్ అనిపించింది మాకు. బట్ ఇక్కడ మైనస్ ఏంటి అంటే ఫుడ్ అస్సలు బాగాలేదు, మాకైతే అస్సలు నచ్చలేదు. ఆఫ్టర్నూన్ లంచ్ ఇక్కడ చేసాం, కానీ నైట్ డిన్నర్ కి మాత్రం పక్కన పాలకొల్లు వెళ్ళి డిన్నర్ అక్కడ చేసేసి వచ్చేసాము. ఇక్కడే ఇండోర్ గేమ్స్ అవి కూడా ఉన్నాయన్నమాట. చెస్, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్, ఇలా కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి. వీటికైతే మనమేం అమౌంట్ పే చేయబడలేదు, ఫ్రీగానే ఆడుకోవచ్చు. పిల్లలు మాత్రం ఈ రిసార్ట్ లో చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళ గేమ్స్ ఇవన్నీ ఉండడం వల్ల అంత జర్నీ చేసినా కూడా వాళ్ళు అస్సలు అలసిపోకుండా వెళ్ళగానే గేమ్స్ దగ్గరికి వెళ్ళిపోయి గేమ్స్ అవన్నీ చాలా బాగా ఆడేసుకున్నారు. ఇండోర్ గేమ్స్ కి ఆపోజిట్ లోనే హోటల్ అనేది ఉంది. కావాలి అంటే మనం రెస్టారెంట్ లోకి వచ్చి తినొచ్చు, లేదంటే మనం బుక్ చేసుకుంటే రూమ్స్ కైనా తెచ్చి ఇచ్చేస్తారు. ఇక్కడ అవుట్డోర్ గేమ్స్ కూడా కొన్ని ఉన్నాయి, ఇవి మాత్రం చార్జబుల్. ఇవి మాత్రం మనం సపరేట్ అమౌంట్ పే చేసి మనం ఆడుకోవాలన్నమాట. మా వాళ్ళు అయితే అన్ని ఒక రౌండ్ వేసేసారు. ఈ గేమ్ ఆడేటప్పుడు మాత్రం జస్విక్ ని చూసి మేము చాలా షాక్ అయ్యాము. మా చిన్ను, తన్వి అంటే వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళంటే ఈజీగా ఆడేస్తారు, వీడు ఆడలేడు అనుకున్నాం. కానీ నేను ఖచ్చితంగా ఆడాలి అని చెప్పి అస్సలు భయపడకుండా మొత్తం గేమ్స్ అన్నీ ఆడేశాడు. ఆ తర్వాత ఈవినింగ్ పూల్ దగ్గరికి వచ్చేసాము. పూల్ ఏరియా అయితే చాలా బాగుంది, అసలు చాలా ప్రశాంతంగా అనిపించింది ఈవినింగ్ టైం. ఇక్కడ ఈవినింగ్ 7 వరకు స్విమ్మింగ్ అయితే చేసుకోవచ్చు. ఫోటోషూట్స్కి కూడా ఈ రిసార్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీకు కానీ వీలైతే ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ రిసార్ట్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది, సపరేట్ అమౌంట్ పే చేసి బోటింగ్కి కూడా వెళ్ళొచ్చు. బోటింగ్కి వచ్చేసి 1 అవర్కి అయితే ఒక కాస్ట్ ఉంటుంది, హాఫ్ అన్ అవర్కి అయితే ఒక కాస్ట్ ఉంటుంది. మేమైతే హాఫ్ అన్ అవర్ బుక్ చేసుకొని వెళ్ళాము. అక్కడ ఒక ఐలాండ్ ఉందన్నమాట, అక్కడ పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు.